నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లో జరిగినటువంటి కార్యక్రమంలో 1995 చంద్రబాబుని మీరు చూడబోతున్నారు అనే ఒక సందర్భం వచ్చింది. అయితే ఇంతకీ 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పరిపాలన అందించారు ఏంటి అనే సంగతులు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మాలాంటి వాళ్ళకి 1995లో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది మాకు అంతగా తెలియదు, కానీ నిజంగా ఆయన వస్తుంటే ఒక రెడ్ అలర్ట్ లాగా ఉండేది అన్నట్టు కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. ఆ రోజుల్లో అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి ఒక కొంతమంది ఆయన వస్తున్నాడంటేనే చాలా అలర్ట్గా ఉండేవారు అని అంటున్నారు. నిజంగా 1995లో బాబు గారు ఏం చేశారు, ఇప్పుడు నిజంగా 1995 లాంటి పరిపాలన ఉంటే నిజంగా అమరావతి కానీ ఏపీ కానీ ఎలాగ అభివృద్ధి చెందుతుందంటే మీ మాటల్లో ఏం చెప్తారు? 1995లో ప్రభుత్వాన్ని అంటే పరిపాలన యంత్రాంగాన్ని స్పీడ్గా నడిపించాలి అంటే ఏం చేయాలి అనేది అదొక కొత్త వినూతన ప్రక్రియ ఒకటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు. ఎట్లా చేయాలి అంటే డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా, అంటే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడితే సరిపోతుందా? సరిపోదు. పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పాలనా సంస్కరణ. అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ ఈజ్ ఎ మస్ట్ ఇన్ డెవలప్మెంటల్ ప్రాసెస్ అనేది స్థూలంగా ఆయన తీసుకున్న ఒక స్టాండ్. మరి ప్రజల్ని ఎట్లా మోటివేట్ చేయాలి, ఎట్లా భాగస్వాముల్ని చేయాలి అనేది ఇంకా ఇప్పుడు ఒకసారి సిద్ధాంతం రూపొందించుకున్న తర్వాత దాని కార్యాచరణ ఏ విధంగా ఉంది అనేది చూడాలి కదా. అందుకని చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏం చేశాడు అంటే ప్రజల వద్దకు పాలన, రచ్చబండ దగ్గర ప్రోగ్రామ్స్ చేయటం, కండక్ట్ చేయటం, ఆ రచ్చబండ దగ్గర జరిగే గ్రామ సభల్లో అంటే ఈ గ్రామానికి ఏం అవసరం అనేది గ్రామ సభ నిర్ణయించుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా అప్పుడే వచ్చింది. ఈ గ్రామ సభల్లో, రచ్చబండ దగ్గర జరిగే గ్రామ సభల్లో నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడు. అక్కడక్కడ సభలు మాకు వాటర్ కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలి, మాకు రోడ్లు కావాలి, వాళ్ళ ప్రయారిటీ ఏంటో విలేజర్స్ చెప్పేవాళ్ళు, గ్రామాల్లో ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మా ప్రయారిటీ ఇది, దాన్ని బట్టి చేసేవాళ్ళు. ఆ కాలంలో చాలా వినూత్నమైన ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఈరోజు మనం తీసుకుంటున్న స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ని అప్పుడే తీసుకున్నాడు. అంటే క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ తోటి తీసుకోవటం, ఈ గ్రామ సభలు నిర్వర్తించటం, క్లీన్ అండ్ గ్రీన్, పీపుల్స్ పార్టిసిపేషన్, ప్రజల వద్దకు పాలన, ఇటువంటి కార్యక్రమాలు ఉండేవి. దీంతో ఏమైంది అంటే ప్రజల భాగస్వామ్యం పెరిగిపోయింది, ప్రజల్లో కొంత చైతన్యం రావటం. దాంతో ఏమైంది అంటే అధికారులు కంపల్సరీగా పని చేయాల్సిన ఒక అనివార్య పరిస్థితిలోకి వచ్చేసారు. అంటే ప్రజలు ఎవరు అడగలేదనుకో, అధికారులు వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంటే ఒక ఉదాహరణకి ఒక ఊళ్ళో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, కానీ రాష్ట్ర బడ్జెట్లో రోడ్లు శాంక్షన్ అయినాయి, ఆఫీసర్లు వచ్చి రోడ్లు వేసుకుంటూ పోయేవాళ్ళు, వాళ్ళ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అట్లాగే ఉండేది. అట్లా కాకుండా ప్రజలు మాకు డ్రింకింగ్ వాటర్ కావాలి అంటే ఈ అధికారి పెద్ద ప్లాన్ వేసుకొని మొత్తం ఎట్లయినా సరే ఆ డ్రింకింగ్ వాటర్ సమస్యని పరిష్కరించాలి. ఈ తరహాలో ప్రజల పార్టిసిపేషన్ ఇన్ పాలసీ మేకింగ్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి అప్పుడు ఉండేది. దాంతో ఏంటంటే అధికారులందరూ కూడా ఉరుకులు పరుగులతోటి పనిచేయాల్సి వచ్చేది. ఈ తరహాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు సాగించిన పాలన చాలా విశేషమైన ఫలితాలను ఇచ్చింది మొత్తం రాష్ట్రంలో. ఇప్పుడు మీరు చాలా గ్రామాల్లో మీరు చూస్తే ఆ కాలంలో వేసిన సిమెంట్ రోడ్లు ఇప్పటి వరకు ఉన్నాయి.
ఇంకా ఆ సిమెంట్ రోడ్ల మీదే ప్రజలు నడుస్తూ ఉన్నారు. అంటే ఇంకా మధ్యలో వేసి ఎన్ని మార్పులు వచ్చినా కానీ ఈ ప్రజల్లో వచ్చిన అంటే దురదృష్టకరమైన పరిణామం ఏంటి అంటే ఏదన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీ తీసుకుంది. ఇప్పుడు మనకు ఉదాహరణ ఇందాక నేను చెప్పిందంతా సమైక్య ఆంధ్రాలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఏ జిల్లాలో ఏ ప్రయారిటీ తీసుకోవాలి, ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని, ఉదాహరణకి రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. ఈ రాయలసీమ జిల్లాల్లో హార్టికల్చరు ఎక్కువ చేయాలి, పరిశ్రమలకి ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం చూస్తే ఐటీ హబ్గా దాన్ని మార్చాలి. ఇక్కడ రాజధాని అమరావతి డెవలప్ చేయాలి. ఈ తరహాలో ప్రతి జిల్లాకి, ఇప్పుడు వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో చూస్తే ఆక్వాకల్చర్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క టాప్ ప్రయారిటీ సెక్టార్స్ తీసుకొని ముందరికి వెళ్ళి వాటన్నిటికీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసిన క్రమంలో 2019లో బ్రేక్ వచ్చింది. ప్రజలు తెలుగుదేశాన్ని ఎన్నుకోలేదు. తెలుగుదేశాన్ని ఎన్నుకోబోయేసరికి 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా విధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. అంతకుముందే సమైక్య ఆంధ్రలో ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన స్కీములు, లేకపోతే ఒక ఇది ఉదాహరణకి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఈ హైటెక్ సిటీ కానీ, ఇటువంటివన్నీ కూడా విధ్వంసం చేయలే, వాటిని కంటిన్యూ చేశాడు. కొన్ని మార్చుకున్నాడు, అది వేరే విషయం. కానీ చాలా బేసిక్గా ఈ ప్రధానంగా ఈ ఉన్న వీటిని రాజశేఖర్ రెడ్డి విధ్వంసం చేయలే. దాంతో ఏమైపోయింది, రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణకి అవన్నీ కూడా కలిసి వచ్చినాయి. తెలంగాణకి ఇన్కమ్ జనరేటింగ్ మెకానిజం ఒకటి ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2014 నుంచి 2019 వరకు జరిగిన డెవలప్మెంటు వేసిన ప్లాన్ని కంటిన్యూ చేసినట్టయితే, కంటిన్యూ అయి ఉన్నట్టయితే, లేదు 2019లో కూడా తెలుగుదేశమే గెలిచి ఉన్నట్టయితే, లేదు తెలుగుదేశం ఓడిపోయినా వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా విధ్వంసకారుడు కాకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ పురోగమించేది. విభజిత ఆంధ్రప్రదేశ్ కొంత పురోగమించేది. కానీ ఈ పని చంద్రబాబు నాయుడు చేశాడు. దీన్ని నేను విధ్వంసం చేయాలి అని మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థల్ని విధ్వంసం చేసేసాడు. డెవలప్మెంట్ ప్లాన్ని ఇప్పుడు పరిశ్రమలు, రాయలసీమలో పరిశ్రమలు పెట్టాలి. రాయలసీమలో పరిశ్రమలు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు 2 పరిశ్రమలు తెచ్చాడు. నువ్వు 4 పరిశ్రమలు తేవాలి. నువ్వేం చేసావు, రాయలసీమ సెంటిమెంట్ను వాడుకోవటానికి రాయలసీమలో నేను న్యాయ రాజధాని పెడతాను అన్నావు. పెట్టావా? ఉత్తరాంధ్రలో మెయిన్ సెంటర్ విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో ఒక మిలీనియం టవర్స్ కట్టి అందులో దాన్ని ఐటీ కంపెనీలు అందులో పెట్టించి ఉత్తరాంధ్రాని ఐటీ సెక్టార్లో డెవలప్ చేద్దామని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశాడు. నువ్వు మిలీనియం టవర్స్ కాకపోతే ఇంకొక పేరు పెట్టి ఇంకొక టవర్స్ కట్టి అందులో మొత్తం ఐటీ కంపెనీలు తెచ్చిపెట్టు. టగ్గాఫర్గా చంద్రబాబు నాయుడు ఆలోచనకి నేను మెరుగుపరిచానా అని చెప్పు, లేదు నేను ఆల్టర్నేటివ్ ప్లాన్ చెప్తున్నానన్నా చెప్పు. నువ్వేం చేసావు, ఐటీ కంపెనీల కోసం కట్టిన మిలీనియం టవర్స్ని అందులో నుంచి ఐటీ కంపెనీలను ఎలగొట్టి
అది తీసి గవర్నమెంట్ ఆఫీస్ కింద మార్చావు. పోనీ గవర్నమెంట్ ఆఫీసులన్నా పెట్టావు అందులో, అది పెట్టలే. అమరావతిని నువ్వు అభివృద్ధి చెయ్యక్కర్లేదు, పెట్టక్కర్లే. అట్లా వదిలేసినా కానీ మామూలుగా డెవలప్ అయ్యి ఉండేది అమరావతి. మొత్తం నీ పార్టిసిపేషన్ ఏం అక్కర్లేదు, డెవలప్ అయ్యి ఉండేది సహజంగానే. కానీ నువ్వేం చేసావు? విధ్వంసం. సర్కారీ తుమ్మ చెట్లు మొలిస్తే వాటిని తీసేయటానికి నీకు చేతగాల, నీకు చేతులు రాల. అమరావతిలో రోడ్లు తవ్వి కంకర గింకర ఎత్తుకెళ్ళి అమ్ముకున్న పరిస్థితి. సిమెంటు అక్కడ తీసుకొచ్చి పెట్టిన ఐరన్ అంతా మాయం చేసావు. టవర్లు టెలికమ్యూనికేషన్ కోసం టవర్లు ఉంటే ఆ టవర్లు ఎత్తుకెళ్ళారు. అంటే ఈ తరహాలో నువ్వు విధ్వంసం చేసావు అమరావతిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నది అదే, నేను 1995 ముఖ్యమంత్రిలాగా మారతాను, కానీ అంత స్ట్రిక్ట్గా ఉండలే, కంగారు పడమాకండి అని చెప్తున్నాడు ఆయన. నిజంగా కూడా అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. జన్మభూమి ప్రోగ్రాం తీసుకున్న తర్వాత అందులో పీపుల్స్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ పెరిగిపోయిందన్నమాట. వాళ్ళు ప్లాన్లు వేసుకోవడం, ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవడం. మేము పనికి ఆహార పథకం ఉండేది, దాన్ని ఎట్లా వాడుకోవాలి, అందులో క్యాష్ కాంపోనెంటు, లేబర్ కాంపోనెంట్ ఉంటుంది. ఈ లేబర్ కాంపోనెంట్ని మేము తీసుకుంటాం, మేమే పనులు చేసుకుంటాం, మీరు క్యాష్ ఒక్కటి ఇస్తే చాలు. మాకు చెరువుల్లో పూడికి తీయాలి అంటే మీరేం లేదు, మాకు మెటీరియల్ కాంపోనెంట్ మీరు ఇస్తే చాలు, లేబర్ కాంపోనెంట్ మేము చేసుకుంటాం అని చెరువుల్లో పూడికి తీసుకునేవాళ్ళు. ఆ మట్టిని తీసుకెళ్ళి పొలాల్లో వేసుకునేవాళ్ళు. ఈ తరహాలో ఒకటి కాదు, రెండు కాదు, అన్ని సెక్టార్లలో, అన్ని రంగాల్లో మొత్తం ప్రజల వ్యవస్థ, ప్రజా పాలన అనేది ఎట్లా ఉంటుందనేది చూపించాడు. అధికారులు కూడా ఉరుకులు పరుగులు పెట్టేవాళ్ళు. సర్ప్రైజ్ విజిట్ అంటే చంద్రబాబు నాయుడు నిజంగా సర్ప్రైజ్ విజిట్ ముందరే చెప్పి అక్కడ రోడ్డు పక్కన సున్నం వేయించుకొని అక్కడ పోలీసుల్ని కాపలా పెట్టుకొని వెళ్ళటం కాదు. చంద్రబాబు నాయుడు సర్ప్రైజ్ విజిట్ అంటే నిజంగా సర్ప్రైజ్ విజిట్. ఎక్కడికి వెళ్ళేవాడో తెలిసేది కాదు ఎవరికి. సడన్గా ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు. అంటే రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో అధికారులందరూ, పోలీసు వ్యవస్థ, అన్ని వ్యవస్థలు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అయితే గతంలో చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకోవడం కావచ్చు, కనీసం 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేయడం కావచ్చు, ఇవన్నీ చూసాం. కానీ నిజంగా ఒకవేళ మీరు బాగా చాలా సీనియర్స్ కాబట్టి ఆ టైంలో 1995లో ఎలాంటి పరిపాలన ఉందో ఇప్పుడు అలాంటి పరిపాలన వస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రజలకి చాలా అద్దం పెట్టి చూపించినట్టు ఉంటుంది. వ్యత్యాసం బాగా కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఏంటి అంటే అప్పట్లో ప్రజలకి ఫస్ట్ టైం కాబట్టి చంద్రబాబు నాయుడు చేసింది కొత్తగా అనిపించింది, ఆఫీసర్లకి కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన రూల్ బుక్స్ రెడీ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే అది కాక ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగిపోయి ఉన్నది. నరేంద్ర మోడీ టేకప్ చేసిన క్లీన్ అండ్ గ్రీన్ కానీ ఇటువంటి వాటితోటి ఆ కాన్సెప్ట్ మొత్తం అవగాహనకు వచ్చి ఉన్నారు ప్రజలు. మొన్న మనం ఎన్నికల్లో మనం చూసాం, ఎంతోమంది ఎన్ఆర్ఐలు వాళ్ళు ఓటు వేయటానికి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు. హైదరాబాద్ లాంటి నగరంలో, బెంగళూరు లాంటి నగరంలో, చెన్నైలో పనులు చేసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళందరూ, కుర్రవాళ్ళందరూ కూడా మా ఓటు హక్కును మేము ఉపయోగించుకోవాలి అని చెప్పి గ్రామాలకు వచ్చారు. గ్రామాలకు వచ్చి ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. అంటే అంటే ఇంత అవేర్నెస్, ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రము, నేను కాపాడుకోవాలి అన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రజల సంఖ్య ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ఇప్పుడు మీరు చూశారో లేదో, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే అమరావతి అభివృద్ధి కోసం విరాళాలు వస్తున్నాయి.
ఎవరైనా కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ఒక గవర్నమెంట్ ప్రాజెక్టుకి అయ్యా మా వంతు విరాళం మేము ఇస్తాము అని రావటం అనేది ఎక్కడా జరగదు. చాలా అరుదుగా జరిగే ఆ కార్యక్రమం అమరావతిలో జరుగుతున్నది. ఇంకా కాంట్రాక్ట్లు అని చెప్పి పేర్ల మీద కొట్టేసి వాళ్ళని చూసాం, కానీ విరాళాలు ఇవ్వడం మాత్రం ఇది ఖచ్చితంగా ఫస్ట్ టైం అనుకోవచ్చు. ప్రజల పార్టిసిపేషన్ ఇప్పుడు 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఆ రోజు సమీకరించాడు. ఎట్లా సమీకరించాడు? ప్రజల కాన్ఫిడెన్స్ తీసుకొని, ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళకి చెప్పి మీ ల్యాండ్ని ఈ విధంగా నేను అభివృద్ధి చేస్తాను, మీరు రాజధాని ప్రాజెక్టులో మీరు భాగస్వాములు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాటల్ని నమ్మారు. వాళ్ళ భూములు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఈ కాన్సెప్ట్ అర్థం కాక అసలు ప్రజలు ల్యాండ్ ఇవ్వటం ఏంటి, నాన్ సెన్స్, అసలు ల్యాండ్ ఎట్లా ఎందుకు ఇచ్చారు, ఇందులో ఏదో కుంభకోణం ఉంది అనే ఒక కుట్రతోటి కుతంత్రంతో ఆలోచించాడు తప్ప నిజంగా ప్రజలు త్యాగ నిరతితోటి ఈ ల్యాండ్స్ ఇచ్చారు అని జగన్మోహన్ రెడ్డికి ఆలోచనే రాలేదు. అందుకనే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు, పట్టుచీరలు కట్టుకొని వచ్చారన్నారు. వాళ్ళు పాదయాత్ర చేస్తే పాదయాత్రని అవమానించారు. ఆడవాళ్ళు ఎక్కువ మంది పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తే ఈ పాదయాత్ర ముగిసే లోపల వాళ్ళు గర్భవతులు అవుతారని ఒక నీచుడు వ్యాఖ్యానించాడు. ఎంత దారుణం! పోలీసులు వచ్చి ఆడవాళ్ళ డొక్కర్లో తన్నారు బూట్లతోటి. ఇటువంటి దారుణమైన అరాచకాలకి పాల్పడ్డాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి తన మొత్తం 5 ఏళ్ల పాలనలో. ఈ తరహాలో జరిగిన తర్వాత ఈరోజు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి జరుగుతున్నది. ఇదంతా ప్రజలు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ప్రజల పార్టిసిపేషన్ ఒక అమరావతిలోనే కాకుండా మొత్తం అన్ని ఏరియాల్లో ఇప్పుడు ముందరికి తీసుకువెళ్ళాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచనగా కనపడుతున్నది. ఆయన ఎక్కడ బయట చెప్పలేదు కానీ, బట్ మళ్ళీ 1995 సీఎంను చూస్తారు అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ని చూస్తారు, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని చూస్తారు అనేది ఆ అర్థంగా తీసుకోవాలి బ్రాడ్గా. అప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా చాలా చాలా ఒక రకమైన లెథర్జీ ఉండేది. వాళ్ళ బద్ధకంగా పనిచేసేవాళ్ళు. వాళ్ళ బద్ధకాన్ని వదిలించడానికి చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. వాళ్ళు ఏదన్నా ముఖ్యమంత్రి మంచి ప్రోగ్రాం ఇస్తే పార్టిసిపేట్ చేద్దామని రెడీ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి పరిణామం. మీరు ఈ రోజున చూస్తే ఇవాళ 1వ తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు పడిపోయినాయి. మొత్తం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మొత్తం చిందర వందర చేసిన ఆర్థిక పరిస్థితిని పదవీ బాధ్యతలు చేపట్టిన 16 రోజుల్లో ఒక కొలిక్కి తీసుకొచ్చేసి ఒకే రోజు పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్లు ఇచ్చేశాడు. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చేశారు. పెన్షన్దారులకి పెన్షన్లు ఇవ్వబోతున్నారు. పెన్షన్లు అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఇంత మార్పు ఎట్లా జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తాన్ని నాకేసి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది అంటే ఒక డిసిప్లిన్ ఫాలో అయితే సాధ్యమవుతుంది. ఆర్థిక అరాచకత్వాన్ని ఆపితే సాధ్యమవుతుంది. ఈ రోజున ఆయన ఒక 2,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర బాండ్స్ తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తే వైసీపీ ఈ సోషల్ మీడియా మూకలు, అరాచక మూకలు ఏమని ప్రచారం చేస్తున్నాయి తెలుసా? అప్పు తెచ్చుకున్నాడు. నువ్వు మొత్తం నాకిపోతే అప్పు తెచ్చుకోక ఏం చేస్తారు? నువ్వు మొత్తం నాకేసావు. ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసి చిల్లి గవ్వ లేకుండా చేసిపోయావు. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా, ప్రభుత్వానికి కొత్త ఆదాయ మార్గాలు వెతకకుండా కేంద్రం
ఎంత దరిద్రం అంటే కేంద్రం పోలవరం ప్రాజెక్టు కట్టమని డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని కూడా నాకేశారు. ఈ తరహా పాలన చూసిన ప్రజలకి అసలు ఈ వ్యవస్థ, పాలనా వ్యవస్థ మీదే వెగట పుట్టింది. అటువంటి అసహ్యకరమైన పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బయటపడతాము అనే ఒక స్థిరమైన నమ్మకం ప్రజలకు ఏర్పడ్డది. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా నాలో 95 సీఎంను చూస్తారు అంటే 95లో ఆయన చేసింది ఇదే, పీపుల్స్ పార్టిసిపేషన్. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ఎక్కువ చేస్తాడు. అది నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం లాగా నాకైతే అనిపిస్తున్నది. ప్రభుత్వ అధికారులు కూడా ఇదివరకు లాగా, అంటే చంద్రబాబు నాయుడు స్లోగన్ ఏంటంటే, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు స్లోగన్ అంటే ఏంటి అంటే, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అనేది స్లోగన్. దానికి మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు అని చెప్పి ఆ రోజున కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ కొంత చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహంగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున 1వ తారీఖున జీతాలు ఇచ్చిన దేవుడిలాగా చంద్రబాబు నాయుడిని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ అధికారులు పైనుంచి కింద వరకు కూడా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం డెవలప్ చేయగలుగుతాడనే ఒక స్థిర నిర్ణయంతో ప్రజలు, అధికారులు కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 1995 సీఎంగా నేను మళ్ళీ చూపిస్తాను, నా తడాకా చూపిస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఇప్పుడు అందుకని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండంలేండి, మీ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది అని కూడా యాడ్ చేశాడు. కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు భయపడిపోకుండా, అంటే ఈ తరహాలో అంటే ఒక కొత్త పాలనని మనం చూడబోతూ ఉన్నాం. అంటే చాలా జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి అది మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే కొత్త పాలన అవుతుంది. చంద్రబాబు నాయుడు ఏ రోజున కూడా ప్రజలని భాగస్వాములని చేద్దామని ఆలోచిస్తాడు తప్ప ప్రజలకు దూరంగా జరిగిపోయి, మనం ఇసుక అంతా మనం ఒక జేపీ వెంచర్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీని పెట్టుకొని అమ్ముకుందాం, మద్యంలో అన్ని బ్రాండ్లు తీసేసి మన బ్రాండ్లు తెచ్చుకుందాం, మద్యం కంపెనీలు, డిస్టిలరీలు అన్నీ కూడా మనకి సంబంధించిన డిస్టిలరీలే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అనేవి ఆలోచించడు. నా కాంట్రాక్టర్లకే, నా రెడ్డి కుల కాంట్రాక్టర్లకి మాత్రమే నేను బిల్లులు ఇస్తాను అనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చంద్రబాబు నాయుడుకి ఉండదు. చంద్రబాబు నాయుడు మొత్తం ఆర్థిక విధానాన్ని ఎట్లా బాగు చేశాడు అంటే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఎవరైతే ఫస్ట్ బిల్లు పెడతారో ఆ కాంట్రాక్టర్కి ఇస్తేనే ఆ తర్వాత కాంట్రాక్టర్కి బిల్లులు ఇస్తారు. అంటే ఎంత డిసిప్లిన్ ఉంటుంది, ఎంత డిసిప్లిన్. అసలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఏ విధమైన డిసిప్లిన్ వస్తుంది? నీకు ఫస్ట్ బిల్లు పెట్టిన వాడికి ఫస్ట్ ఇచ్చేస్తారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఈ తరహా విధానం తేవాలి అంటే ఎంత నిస్వార్థంగా ఆలోచించాలి ఒక పాలకుడు. అట్లా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేసాడు. ఎవరికి బిల్లులు ఇవ్వడు, తీసుకొని టిక్కు పెట్టుకుంటే ఆ టిక్కు పెట్టిన కాంట్రాక్టర్లకి బిల్లులు వస్తాయి, మిగిలిన వాళ్ళకి బిల్లులు రావు. ఈ తరహాలో మిస్మేనేజ్మెంట్ ఉంటే రాష్ట్రం దివాలా ఎత్తుతుంది. దివాలా ఎత్తింది ఇప్పుడు పరిస్థితి అది. దీన్ని మళ్ళీ చక్కదిద్దే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవటమే కాకుండా దానికి ఒక డైరెక్షన్ ఇవ్వటం అనేది అది చాలా అప్రిషియేట్ చేయదగిన నిర్ణయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇప్పుడు 1995లో ఉన్నటువంటి ఒక పరిపాలన ప్రజలు కూడా భాగస్వాములు కావాలనేటువంటి దాన్ని ఏదైతే ఉందో ఖచ్చితంగా అది జరగాలని, ఏదైతే ఏపీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక సుభిక్షమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా త్వరలో రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.